ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు యూదా వారికిని ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు యూదా వారు బబులోనులో అంటే బబులోను చెరలో 70 సంవత్సరములు బందీలుగా ఉండగా దేవుడు వారిని ఆ చెర నుండి విడిపించి వారి స్వదేశమునకు తీసుకుని వచ్చిన తరువాత యెరూషలేములోను యూదయలోను వారు కాపురం ఉన్నటువంటి సందర్భములో దేవుడు నెరవేర్చబోయే వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును అని చెప్పినట్లు మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యూదా వారిని ఇశ్రాయేలు వారిని వారి దేశానికి తీసుకుని వచ్చిన తరువాత వారు వారి దేశములో దేవుని ద్వారా ఏమేమి జరగాలని ఆశ కలిగి ఉన్నారో లేక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎదురు చూచుచున్నారో లేక ఎదురు చూచు ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారి నిరీక్షణకు తగ్గట్లుగా సమాధానకరమైనటువంటి ఉద్దేశములతో కూడినటువంటి కార్యాలు వారి పట్ల చేదునని వాగ్దానం ఇచ్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అయితే వారిలో ఒక భయము ఉంది. ఎవరిలో? ఇశ్రాయేలీల్లో యూదా వారిలో. ఏటి భయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారిని దేవుడు వారి స్వదేశానికి తీసుకుని వచ్చిన తరువాత మరలా ఏ దేశ శత్రువులకు వారిని బందీలుగా దేవుడు అప్పగిస్తాడో అనే ఒక భయము వారిలో ఉంది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మును ఎవరికి అప్పగించను, ఎందుకంటే నేను మిమ్మును గూర్చి ఇక మీదట ఉద్దేశించే ప్రతి ఉద్దేశములు మీకు సమాధానకరములుగానే యుండును తప్ప ఇక హానికరంగా ఉండదు అని దేవుడు వాగ్దానం ఇచ్చుచు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని బలపరుస్తున్నట్లు వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నట్లు ఈ వాగ్దానములో మనం చూస్తూ ఉంటాం. వారిలో ఉన్నటువంటి భయాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఈ మాట ద్వారా తొలగించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానము ద్వారా మనకు ఇచ్చు వాగ్దాన ఆశీర్వాదపు మాట ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక మీదట నేను మీ కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు అంటే మన కొరకు ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హానికరమైనవి కావు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి మరి కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యూదా రాజైనటువంటి యెహోషాపాతు కాలంలో యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి శత్రువులు తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టుకొని వారిని వారే చంపుకొనున్నట్లు దేవుడు చేసి వారి ద్వారా యూదా వారికి హాని జరగకుండా నష్టము జరగకుండా చేసి ప్రియా దేవుని బిడ్డలారా
యోధా వారికి జయము, సంతోషము, నెమ్మదిని కలుగజేసి వారి చుట్టూ ఉన్నటువంటి శత్రురాజులకు యోధావారి దేవుడు భయమును కలుగు చేయుటను దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 22 నుండి 30 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలుకు సింహాల ద్వారా ఏ హాని జరగకుండా దర్యావేషు పరిపాలన కాలములో దానియేలును కాపాడిన దేవునిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22, 27 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా తన ప్రజలుగా ఉన్నటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి వారికి అగ్ని ద్వారా నెబుకద్నెజరు పరిపాలన కాలంలో బబులోనీయులు సిద్ధపరిచిన ఆ అగ్నిగుండము ద్వారా, ఆ అగ్ని ద్వారా ఏ హాని వారికి కలగకుండా వారి యొక్క శరీరాలను, వారి ప్రాణాలను కాపాడినటువంటి దేవునిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. హానికి ప్రతిగా దేవుడే సంరక్షణ గల గోడగా తన ప్రజలకు ఉంటానని ఈ యొక్క వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఉంటాను అంటున్నారు. ఆయన ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హానికి ప్రతిగా దేవుడే ఆ ఒక షద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో వారిని పడవేసినప్పుడు ఆ ఒక అగ్ని, ఆ గుండాన్ని దేవుడు ఏసీగా మార్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక మన జీవితాల్లో కూడా మంచి, చల్లని, ఆశీర్వాదకరమైన అనుభవాలతో మనల్ని నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉండేటటువంటి దేవునిగా ఉంటానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. హానికి ప్రతిగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే ఈ యొక్క ఆయా వ్యక్తుల యొక్క కుట్రలు మన మీద ఫలించకుండా వారి యొక్క నోలను మూయించడమే కాకుండా దేవుడు మనకి మంచి విజయాలు ఇచ్చి తన కాపుదల భద్రత ఇచ్చి ముందుకు నడిపిస్తానని, అంతేకాకుండా సమాధాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మనలను, మన కుటుంబాలను నింపుతానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన, ఈ ధ్యానము ద్వారా, వివరణ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని మనం తప్పక గుర్తించి, గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానకరమైన ఆయన ఆశీర్వాదాలు, సమాధానకరమైన ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడి ఆత్మీయతను కలిగి మనం ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సంబంధమైన ఈ ఆశీర్వాద మాటలను ప్రార్థనాపూర్వకంగా విన్న మా ప్రియుల్ని మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి మీరు అనుగ్రహించి వారి తలపెట్టే కార్యాలు సఫలపరిచి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వారిని బలపరిచి తద్వారా మంచి విజయాలతో మీ కృపలో మా ప్రియుల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించక పాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.